మెగా 158 మెగాస్టార్ చిరంజీవి బాబీ కొల్లి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. మరి వీరిద్దరు కాంబోలో వచ్చినటువంటి వాల్తేరు వీరయ్య ఏ విధంగా సెన్సేషనల్ సృష్టించిందో మనందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా నుంచి ఒక క్రేజీ అప్డేట్ అయితే వినిపిస్తుంది. ఈ సినిమాలో ఒక హీరోయిన్ ప్రత్యేక భాగం కాదు కదా. ఆ హీరోయిన్ ఎవరు అని చెప్పుకునే ముందు ఒకసారి ఈ సినిమా గురించి మనం డీటెయిల్స్ గా మాట్లాడుకున్నట్లయితే ఈ సినిమాలో చిరంజీవి గారు చాలా వేరియేషన్స్ కనిపిస్తాయట. చిరంజీవి గారు చాలా కొత్తగా కనిపిస్తారట. ఎస్పెషల్ గా సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ సీన్ లో చిరంజీవి గారు అద్దరిపోతారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఆ ఫ్లాష్ బ్యాక్ కూడా మాఫియా చుట్టూ సాగే దాంట్లో చిరంజీవి గారు కనిపిస్తారట. మరి మొత్తానికి చాలా వేరియేషన్స్ కనిపించి ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఎక్కువగా ఉండేది తెలుస్తుంది. మరి ఇప్పటికే అనస్వర రాజన్ ఈ సినిమాలో చిరంజీవి గారికి కూతురుగా నటిస్తుంది. మరి అసలు స్టోరీ ఏ విధంగా ప్లాన్ చేశారు బాబీ చిరంజీవి గారి కోసం అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే అటు మాఫియా, ఇటు తండ్రి కూతుళ్ళు, ప్లస్ చాలా వేరియేషన్స్. ఇప్పుడు ఇంకో హీరోయిన్ ఇందులో భాగం అవ్వడం అసలు ఏంటి, మరి ఈ హీరోయిన్ ఎవరు అనుకుంటే సంక్రాంతికి వస్తున్నాంతో అలరించినటువంటి మీనాక్షి చౌదరి ఈ సినిమాలో భాగం కానుందట. కాకపోతే హీరోయిన్ క్యారెక్టర్ కాదట, ఓ స్పెషల్ రోల్ మీనాక్షి చౌదరి చేయనుందట. మరి దీనిపైన అధికారిక అప్డేట్ వచ్చే వరకు కూడా మనకు తెలియదు. బట్ ఇప్పటికే సంక్రాంతికి వస్తున్నాంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీ అయిపోయారు మీనాక్షి చౌదరి. మరి ఇప్పుడు ఇందులో ఏ విధంగా అంటే ఒక గెస్ట్ రోల్ అంటే ఎలా ఉంటుందో, ఒక ఆఫీసర్గా కనిపిస్తుందా, ఎలా కనిపిస్తుంది అనే ఆసక్తి అయితే నెలకొంది. ఏదేమైనా మెగా 158 నుంచి ఒక్కొక్క క్రేజీ అప్డేట్స్ చూస్తుంటే అటు మెగా ఫ్యాన్స్కే కాదు, ఇటు సినీ లవర్స్ కూడా క్రేజీ న్యూస్గా ఉంటున్నాయి. మరి అసలు ఏ విధంగా ఉండబోతుంది, ఈ న్యూస్ నిజమైనా కాదా, అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు కూడా వేచి చూడాల్సిందే. మరి మీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే యూనివర్సల్ టాకీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.